మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే 2026లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు రాశి ఫలాలు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఏంటంటే కేంద్ర స్థానంలో బలమైన గ్రహాలు కేంద్ర స్థానంలోకి వచ్చాయి. బలమైన గ్రహంలో శుభగ్రహం ఏదైతే ఉందో ధనస్సు రాష్ట్రాధిపతి గురుడు తన రాష్ట్రాధిపతియే తన మూల త్రికోణ స్థానాన్ని మిథున రాశిలో ఉండి చూస్తున్నాడు. అంటే మిథున రాశిని డైరెక్ట్ గా 180 degrees దృష్టిలో గురుగ్రహం చూస్తున్నాడు. అంటే వీళ్ళు ఈ సంవత్సరం టాప్ నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారని అర్థం. టాప్ 3 పొజిషన్ లో వీళ్ళు కూడా అదృష్ట యోగ జాతకులే. ఈ ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం, తీక్ష్ణమైన బుద్ధి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతాయి, సరికొత్త ఐడియాలు వస్తాయి, మంచి ఎనర్జీ వస్తుంది. వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా అలా పనులు జరిగిపోతాయి వీళ్ళకి. సో మెయిన్గా ఏంటంటే స్టార్ట్అప్స్ ఏమైనా ఉంటే గనక ప్లాన్ చేసుకోండి, బిజినెస్లు బాగా ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత లాభం వాళ్ళకి మంచిగా ఉంది. మెయిన్ గా యంగ్స్టర్స్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోండి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసేసుకోండి. ఎందుకోసం అంటే కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళకి పెళ్లిళ్ళు తొందరగా జరగవు, అందులో మూలా నక్షత్ర జాతకులకు పెళ్లిళ్ళు అవ్వవు. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసేసుకోండి. ఇంకా ఎవరైనా సరే మీకు 24 ఏళ్ళు దాటిన 23 ఏళ్ళు దాటినాయి అంటే అమ్మాయిలు అయితే అబ్బాయినైనా పెళ్లిళ్ళు చేసుకోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. అన్ని రాశుల్లో ఏ రాశి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే సక్సెస్ లీడ్ చేస్తారు అంటే అది ధనుసు రాశి వాళ్ళు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో తొందరగా పిల్లలు కనిస్తారు, వాళ్ళకి లైఫ్ ని తొందరగా లీడ్ చేయగలుగుతారు. బాగుంటుందా గురుగారు చేసుకుంటే మళ్ళీ లైఫ్ అంతా కూడా గొడవలు అట్లాంటివి ఏమైనా నా దగ్గర రండి, వచ్చినప్పుడు 2 మొగుడు పిల్లలు 2 బెల్ట్లు పట్టుకుని రండి. అంటే ఈ మధ్య పెళ్లిళ్ళు ఎక్కువగా డ్రాప్ అవుతున్నాయి కదా, బ్రేకప్స్ అలా. అది లైఫ్ అంతేనండి, కలికాలం ప్రభావం అట్లాగే ఉంటుంది. కలి ఏంటంటే నువ్వు అదే షాప్ లో వెళ్ళి దుకాణాలు బట్టలు కొనుక్కున్నట్టు మొగుడు పిల్లలు కొనుక్కుంటున్నారు. ఇక అది జరిగిపోతుంది, అది రిలేషన్షిప్స్ అన్ని కలికాల ప్రభావం అంతే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనం డిస్కషన్ చేసి వేస్ట్, కానీ అది అంతే, టైం అట్లాగే పోతుంది. ఎందుకు మంచి వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ ఆన్ హౌ దే గ్రోన్ అప్, వాళ్ళు ఏ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు, ఎలా వాళ్ళు గ్రోన్ అయ్యారు అనే దాని మీద ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము గోల్డ్ లోన్స్ తీసుకోకండి, తర్వాత హౌసింగ్ అంటే కుదువ పెట్టి లోన్ తీసుకోవద్దు. ఇల్లు కుదువ పెట్టు, గోల్డ్ కుదువ పెట్టు, లోన్లు తీసుకోకండి. ఈ సంవత్సరం మీరు అప్పు తీసుకుంటే కుప్పలో పడిపోయినట్టే. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు అప్పు చేయొద్దు. లోన్ కూడా అంటే ఏదో చిన్నగా ఒక 5 లక్షల వరకు ఓకే, కానీ అంతకు 5-10 లక్షలు అంటే మీ యొక్క ఫినాన్షియల్ ఎర్నింగ్ స్టేటస్ మీద అప్ టు 20% వరకు తీసుకోండి, కానీ అంతకు మించి ఎక్కువైతే తీసుకోకండి. ఎందుకోసం అంటే 4వ స్థానములో శనిగ్రహం వచ్చినప్పుడు ఏంటంటే
మాతృవియోగం చేస్తాడు, అర్ధాష్టమ శని అంటారు. అమ్మగారికి అనారోగ్యం తీసుకొస్తాడు. కాబట్టి మీ అమ్మగారికి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి. మీ అమ్మగారికి నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోండి. సింహరాశి వాళ్ళకు కూడా చెప్తున్నాను, అష్టమ శని తండ్రికి నష్టం కలిగిస్తాడు, అర్ధాష్టమ శని తల్లికి నష్టం కలిగిస్తాడు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఏమైనా క్రానిక్ గా ఏం జరుగుతుందో తెలియదు, సో మీకు హాస్పిటల్ కి బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక 4వ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏంటంటే 4-వీలర్ త్రూ మనకి దుఃఖాన్ని ఇస్తాడు, ప్రయాణ మూలకంగా దుఃఖాన్ని ఇస్తాడు. అలాగే ఇల్లు దూరం అయిపోవడము, ఇంట్లో ఎక్కువ ఖర్చులు అయిపోవడము, సో ఇల్లు కోల్పోవడము, అప్పులు పాలైపోయి ఇంటిని ఎవరైనా తీసుకోవడం, అట్లా తాకట్టు వ్యాపారం ఈ సంవత్సరం చేయకూడదు. ధనుసు రాశి వారు తాకట్టు చేయకండి. కానీ రిమైనింగ్ ఆల్ బిజినెస్ ఆర్ గుడ్. ఎడ్యుకేషనల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ధనుసు రాశి వారు. ట్యూటోరియల్ బిజినెస్ పెట్టుకోండి. తర్వాత ఏమన్నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే ఈ సుమన్ టీవీతో టైప్ అయ్యి ఏమైనా బిజినెస్ లో ఏమైనా ప్లాన్ చేసుకోండి. సుమన్ టీవీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా మందికి ఇస్తుంది. సో అట్లా ఏమన్నా టైప్ అయ్యి ఏదైనా బిజినెస్ చేసుకోండి. మీది ఏమైనా ప్రమోషన్స్ కూడా, బిజినెస్ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోండి. సో ఈ సంవత్సరము ధనుసు రాశి రైతులకు కూడా మంచిగా ఉంది. అగ్రో ఫార్మింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. సో మొత్తం మీద ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకైతే బాగుంది. కానీ ఎక్కువగా అప్పుల పాలు అవ్వకండి. ఎంత ఈజీ మెథడ్ లో మీరు వర్క్ చేసుకుంటే అంత మంచిది. పూర్తిగా మీ జీవితాన్ని కుదోబెట్టకండి. అండ్ ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే, చాలని శాలరీస్ ఉన్నా కానీ ఉద్యోగం మానేసైనా బిజినెస్ చేసుకోండి. ధనుసు రాశి వారికి మంచిగా ఉంది. వీళ్ళకి జూన్ 3వ తారీఖు వరకు లక్కీయెస్ట్ టైం. జూన్ 3 తర్వాత ఏంటంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు అప్పులు చేస్తారంటారు కదా, జూన్ 3 తర్వాత ఆ అప్పులు బరువై కూర్చుంటాయి, అప్పులు కట్టలేకపోతారు. కాబట్టి ఏదున్నా జూన్ 3 వరకు సెటిల్మెంట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లోన్ తీసుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి. మరి ధనుసు రాశి వారికి ఏమైనా పరిహారం గురుగారు? ధనుసు రాశి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోండి, గణపతి ఆరాధన చేయండి, బాగుంటుంది. జూన్ 3 తర్వాత ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి యాగం చేయించుకోండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ధనత్రయోదశి తర్వాత యోగ ప్రాప్తి కలుగుతుంది, మంచి యోగ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ధనత్రయోదశి యాగం చేసుకుంటే ఏదైతే గురువు నెగిటివ్ లో పోయినా కానీ వాళ్ళకి పాజిటివ్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ ధనత్రయోదశి యాగంకి ప్రిపేర్ అయ్యి ఉండండి. అట్లాగే ధనుసు రాశి వారు వేసుకోగలిగితే, అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే నల్లటి ముత్యాల మాల వేసుకుంటే వాళ్ళకి మంచి యోగం. నలుపు ముత్యాల మాల వేసుకోవాలి, వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అందులో మూలా నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రకారం అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఒకవేళ తీసుకోలేనటువంటి వాళ్ళు కరుంగలి మాల అయినా తీసుకొని కరుంగలి మాల అయినా వేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమతి.